నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శంకరపట్నం మండలంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పెట్టెల సమ్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి రజిత, సిపిఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి, ఎండి జాహీదా, ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్ రామగిరి రాజమణి మీడియాతో మాట్లాడారు. మాకు టార్గెట్ అనేది మాకు పెట్టవద్దు. ఎందుకనంటే టార్గెట్ అనేది ఏఎన్సీ టార్గెట్ అనేది పెట్టవద్దు. ప్రతి పని చేస్తున్నాము. మేము టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, టాబ్లెట్స్ ఇస్తున్నాము, వాళ్ళకి గుర్తు ఇస్తున్నాము, మేడే చేస్తున్నాము, ఫ్రైడే చేస్తున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి టాబ్లెట్స్ ఇస్తున్నాము. మాకు టైంకి జీతాలు వస్తున్నాయి, కానీ కాకపోతే మాకు సరిపోవడం లేదు. ఇంకా కొన్ని మాకు 18,000 ఫిక్స్ అనేది మాకు చేస్తే మాకు గవర్నమెంట్లో మేము డెలివరీకి తీసుకుపోతున్నాము. ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తున్నాము, ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాము. దాంట్లో మేమందరం ఆశా వర్కర్లము పాల్గొనగలిగి లభ్యమైనము. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కార్మికుల గురించి న్యాయం జరగాలని, మరియు మాకు మన పోయిన ప్రభుత్వం కూడా ఫిక్స్డ్ వేతనం 25,000 ఒక పనిచేసే వర్కర్కు ప్రతి ఒక్కరికి 26,000 ఇస్తారు. మాకు ఎలాంటి స్పందన లేదు. పిల్లల కుటుంబంతో వాసి మేము పని చేసి ఒక్కొక్క జనాలను బతికించినాం అప్పుడు కరోనా టైంలో. పట్నం మండలంలో జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తూ మాకు ఉన్నటువంటి సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చాము. మాకు నెల జీతాలు సరిగా రావట్లేదు. మాకు పెంచుతామన్న 10,000 జీతం పెంచలేదు. వచ్చేటువంటి అరకొర బిల్లులతో మాకు ఇబ్బంది అవుతున్నది. చాలా అప్పుల బాధల పాలవుతున్నాము. మాకు వంట బోలు లేవు. అలాగే ప్రభుత్వమే సరుకులను సప్లై చేస్తా అన్నది ఇవ్వలేదు. కోడిగుడ్లు కూడా ప్రభుత్వమే మాకు సప్లై చేసేంత వరకు కూడా మేము కోడిగుడ్లు పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మాకు ఇచ్చేటువంటి జీతం 3,000 కూడా ఒకసారి 1,000 రూపాయలు ఇస్తున్నారు, ఒకసారి 2,000 ఇస్తున్నారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే మాకు 10,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిందో మా పనికి గుర్తించి మాకు జీతం పెంచాలని చెప్పి, వేతనం పెంచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శంకరపట్నం మండలంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మార్కెట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. దీనికి కనీస వేతనం చెల్లించాలని చెప్పి 4 కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సాయంత్రం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదే విధంగా దీన్ని రద్దు చేయనంత వరకు మేము ఎల్లకాలం రైతులు, కూలీలు అందరూ కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శంకరపట్నం మండలంలో మా సమస్యలపై పోరాడుతున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికుల సమస్యలపైన కార్మికులను కొట్టను కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమస్యలపైన మీరు ఎలాంటి స్పందన లేకుంటే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా కార్మికులందరం, దేశవ్యాప్తంగా కార్మికులందరం ఏకమై మిమ్మల్ని గద్దెందించేంత మటుకు మేము ఊరుకోమని చెప్పి కరీంనగర్ జిల్లా పక్షాన, శంకరపట్నం జిల్లా పక్షాన కోరుతున్నాను.